తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు హుటాహుటిన ఢిల్లీకి పయనమయ్యారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీ జాతీయ నాయకత్వం ఆయనకు అత్యవసర పిలుపునిచ్చింది. బండి సంజయ్ కుమారుడి వివాదాస్పద ఎపిసోడ్కు సంబంధించిన పూర్తి నివేదికతో పాటు ఇటీవల రాష్ట్రంలో జరిగిన పార్టీ కార్యక్రమాలపై అధిష్టానం ఒక స్పష్టమైన నివేదికను కోరినట్లుగా తెలుస్తోంది. ఇక మరోవైపు త్వరలో జరగబోయే కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో రామచంద్రరావు ఢిల్లీ పర్యటనకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. దాదాపు 30 మంది కేంద్ర మంత్రులు కొత్త ముఖాలకు అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతున్న తరుణంలో తెలంగాణకు సంబంధించిన కేంద్ర మంత్రి పదవుల మార్పులు చేర్పులపై కూడా ఈ భేటీలో కీలక చర్చ జరగనుంది. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి అనుసరించాల్సిన వ్యూహాలు, ఎత్తుగళ్లపై పార్టీ పెద్దలతో ఆయన సుదీర్ఘంగా చర్చించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. రైట్ నాగేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ యమున. ఈరోజు ఢిల్లీ కేంద్రంగా తెలంగాణ బీజేపీకి సంబంధించినటువంటి చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని చెప్పాలి. ఎందుకంటే రాత్రి హుటాహుటిన తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర హుటాహుటిన ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. ఢిల్లీ పెద్దలతో అధ్యక్షుడు సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ అంశాలతో పాటు అదేవిధంగా గత కొన్ని రోజులుగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడైనటువంటి బండి భగీరథకి సంబంధించినటువంటి ఎపిసోడ్కి సంబంధించి పూర్తి స్థాయి నివేదికను సమర్పించాలంటూ కూడా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకి హైకమాండ్ ఆదేశించడం జరిగింది. ఆ నివేదికను కూడా ఈరోజు ఢిల్లీ పెద్దలతో మాట్లాడడంతో పాటు ఆ నివేదికను కూడా సమర్పించబోతున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు మరొకవైపు రాష్ట్రంలో బీజేపీకి సంబంధించి ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకున్నటువంటి రాజకీయ పరిణామాలతో పాటు అదేవిధంగా రాబోయేటటువంటి రోజుల్లో తెలంగాణ బీజేపీ చేయాల్సినటువంటి కార్యక్రమాలు, అదేవిధంగా మరొకవైపు అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ చేస్తున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించి త్వరలో జరగబెట్టేటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో ఏ విధమైనటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్లాలన్న దానిపైన ప్రధానంగా తెలంగాణ హైకమాండ్కి సంబంధించినటువంటి బీజేపీ నేతలతో చర్చించేటువంటి అవకాశం ఉంది. దీంతో పాటు మరొకవైపు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే ప్రధానంగా తెలంగాణ బీజేపీ నేతలకు పెద్దపీట వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. దాంతోపాటు ఆ 2 కేంద్ర మంత్రుల్ని కొనసాగిస్తారా లేదా మరొకరికి అవకాశం ఇస్తారా అనేది చూడాలి. ఎందుకంటే త్వరలో కేంద్ర క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉంది. దీంట్లో దాదాపు 30 మందికి కొత్త వారికి చోటు కల్పించడంతో పాటు 30 మందిని మార్చేటటువంటి అవకాశం ఉందంటూ కూడా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం నుంచి కొత్త వారికి అవకాశం ఇస్తే ఎవరి పేర్లు సూచించాలి, ఎవరికి కేంద్ర మంత్రి పదవికి తీసుకోవాలనేటటువంటి సూచనలు కూడా హైకమాండ్ పెద్దలు రాష్ట్ర అధ్యక్షుని అడిగేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ కొత్త క్యాబినెట్ ఏదైతే క్యాబినెట్ విస్తరణకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే తెలంగాణ నుంచి 2-3 పేర్లు రేసులో ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా ఈటెల రాజేంద్ర కానీ, మరొకవైపు ధర్మపురి అరవింద్తో పాటు మరొకవైపు డీకేఆర్న, మరొకవైపు రఘునందన్, ఈ 4 కూడా ప్రధానంగా రేసులో ఉన్నారు. కేంద్ర కేబినెట్ విస్తరణ జరిగితే వీరు కూడా తమకు అవకాశం ఇవ్వాలనేటటువంటి ఆలోచనలో ఈ నేతలు ఉన్నటువంటి నేపథ్యంలో అధ్యక్షుడు ఎవరి పేర్లు సూచిస్తారన్నది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది. దీంతో పాటు మరొకవైపు నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీని కూడా కొత్త కమిటీని వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఎగ్జిక్యూటివ్ కమిటీకి సంబంధించినటువంటి అంశంలో తెలంగాణ నేతలకు ఎవరికైనా అవకాశం కల్పిస్తారా అన్నది చూడాలి. ఎందుకంటే తెలంగాణ నేతలకు మాత్రం తప్పకుండా అటు కేంద్ర మంత్రులకు సంబంధించినటువంటి కేంద్ర కేబినెట్లో దాంతో పాటు మరొకవైపు నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో కూడా రెండింటిలో కూడా తెలంగాణ నేతలకు అవకాశం కల్పించాలి. ఎందుకంటే రాబోయేటటువంటి ఎన్నికల్లో కాషాయ పార్టీ అధికారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో కేంద్రం నుంచి ఇక్కడ ఉన్నటువంటి నేతలకు పెద్దపేట వేస్తే అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దానికి అనుగుణంగా హైకమాండ్కి సంబంధించిన పెద్దల నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం ఉంది. ఆ నిర్ణయాలకు అనుగుణంగా రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి రామచంద్రరావు సూచనలు చేసేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుందని చెప్పాలి యమున. రైట్, థ్యాంక్ యూ.